వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. పిఠాపురం నియోజకవర్గం యూకత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన వడగా సాంబశివరావు కుమారుడు శ్రీరాముడు మీడియాతో మాట్లాడుతూ, మాది మూలపేట గ్రామం, చేను వృత్తి, మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము. హైదరాబాద్కి చెందిన చిలకమర్తి చంద్రశేఖర్, మహారాష్ట్ర పూణేకి చెందిన చిలకమర్తి శ్రీకాంత్ దగ్గర 3 లక్షల రూపాయలు 2011వ సంవత్సరంలో 50 సెంట్లు భూమిని కొనుగోలు చేశానని, 12 సంవత్సరాల తర్వాత ఎస్ఈజెడ్ వారు 2023 సంవత్సరంలో ఎస్ఈజెడ్ అవార్డును తొలగించి వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగిందని, ఆ వెంటనే నా మిత్రుడైన యలమంచిలి ఉమామహేశ్వరరావు, అభిరెడ్డి, భవన్ నారాయణ రెడ్డిపై నలుగురు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా అనిశెట్టి నారాయణ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదేమిటని నేను పెద్దల్లో పెడితే 2031 సర్వే నంబర్ 2 సెంట్లు భూమి నా పేరు మీద రాయడం జరిగింది. మిగిలిన భూమిని ఎప్పుడు రాస్తారని అడిగితే కాలయాపన చేస్తూ, భూమి కోసం అడిగితే నిన్ను, నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ సమస్యను మీడియా ముఖం ద్వారా అందరికీ తెలియజేయాలని, న్యాయం చేయాలని, నాకు జరిగిన అన్యాయాన్ని, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని మీడియాకు విన్నపించుకున్నారు. శ్రీరాములకు మద్దతుగా బీసీ నాయకులు, తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపి మాట్లాడారు. ఇదేమిటి ఇతను అడిగితే ఇతను పెద్దల్లోనే కానీ తగులు పెడితే 23 సెంటున్నర భూమి వెనక చేయడం జరిగింది. ఆ 23 సెంటున్నర భూమి 12 లక్షల రూపాయలు తీసుకుని చేశారంటండి. 3 లక్షల రూపాయలు చేసిన ఈ బ్రాహ్మణ్స్ ఏమన్నా వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఒక ఆయన అయితే బొంబాయిలో ఉంటారండి. వాళ్ళు వచ్చి చేసేసి మొత్తానికి ఇతన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా ఇతన్ని అణిచివేత గురి చేశారు. ఇది కాకుండా ఈలోగా 23 సెంట్లున్నర చేశారు కదండి. మిగిలిన 26 సెంట్లు చేయడానికి ఇతను అడిగితే ఈ ఉమామహేశ్వరరావు గారు, ఎవరండి, నారాయణ రెడ్డి గారు, భవన్ నారాయణ రెడ్డి గారు, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం, నువ్వు ఇందులో కానీ ఏమన్నా నువ్వు ఎగస్టాల్ చేస్తే మాత్రం నీకు మాట మరీ దక్కదని ఈ తోడు చెప్పడంతో ఈ ఏరియాలో ఏమన్నా చేనేత సామాజిక వర్గం అంటే వెళ్తే, చేనేత సామాజిక వర్గం అంటే సేనాపతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ చేయరు. ఈయన ఒక ఎంపీటీ చేశాడు మూలపేటకి. ఈయన ఎంపీటీసీ చేసేటప్పుడు భవన్ నారాయణ రెడ్డి గారు ఆయన ఎంపీపీ చేశారు ఇక్కడ ఈ యూకత్తపల్లి మండలానికి. ఏంటిది అన్యాయం ఇది? ఇప్పుడు ఆ బ్యామల దగ్గర భూమి కొనుక్కుంటే వీళ్ళకి రిజిస్టర్ చేయాలా, ఏమంటే భవన్ నారాయణ రెడ్డి విజయకుడికి చేయాలా? ఏంటిది? ఇది సభ్య సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ నియోజకవర్గంలో, మీ పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధమైన దారుణం జరుగుతుంది. 2011లో వైసీపీ మాజీ ఎంపీపీ గారు అంటే ఆయన మాజీ ఎంపీపీ గారు ఆయన విజయకుడి పేరును రాయించేసుకుని 23.5 సెంట్లు 12 లక్షల రూపాయలకి ఇచ్చి ఇవాళ మిగిలిన భూమి అడిగితే నేను భూమి మీద లేకుండా చేస్తానన్నారట. ఇది ఎక్కడ ధర్మం అండి? ఇది స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈలోగా మా బీసీల బతుకులు ఇలాగే ఉండాలా? ఎప్పుడు మేము ఇలాగే బతకాలా? ఎప్పుడు ఈ నియోజకవర్గంలో 1,45,000 మంది బీసీలు ఉన్నాం. మేము ఎప్పుడైనా మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామా? ఎవరినన్నా మేము ఏదైనా అడుగుతామా? ఆలోచించండి. మా భూములు పోయి మా ప్రాణాలు తీసేస్తానంటే భవన్ నారాయణ రెడ్డి గారు ఇంకా ఆయన ప్రభుత్వం ఉందని ఈ నిజంగా చేయటం ఎంతవరకు ధర్మం? అది ఇవాళ పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. దీని మీద 5గురు అండి, ఎవరో 2 బ్యామలు అమ్మిన వాళ్ళు, 2 బ్యామలు, మరి ఈ మిగిలిన వారు ఈ భవన్ నారాయణ రెడ్డి గారు, ఏమన్నా అనిశెట్టి నారాయణ రెడ్డి గారు, యలమంచిలి సాంబశివరావు, వీళ్ళు 5గురు, యలమంచిలి ఉమామహేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తే ఏమైపోవాలి? ఇతను ఏమైపోవాలండి? సభ్య సమాజంలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? ఆలోచించండి. ఇగోనండి అన్ని రికార్డులు, ఇగో ఈ రికార్డుల ప్రకారంగా ప్రతిదీ చూస్తుంటే ఇతను ఏమో అగ్రిమెంట్ రాయించుకుంటాడా? భవన్ నారాయణ రెడ్డి గారు ఆయన రెడ్లని ఈ విధంగా చేసుకుని వాళ్ళు ఈగిరి పేరు రాయించుకుంటాడా? 12 లక్షలు తీసుకుని 23.5 సెంట్లు రాస్తాడా? మిగిలిన 26 సెంట్లు రాయమంటే నేను భూమి లేకుండా చేస్తాంటాడా? ఉమామహేశ్వరరావుని, భవన్ నారాయణ రెడ్డి గారిని ఈయన చెప్పి అలోమని బాధపడుతుంటే మా బీసీ సంఘాల తరఫున ఈరోజు మీడియా ద్వారాగా మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చూడండి సార్, వీళ్ళు 2011లో అగ్రిమెంట్ చేసిన వాళ్ళని కాకుండా ఏమన్నా వైసీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ఏమన్నా భవన్ నారాయణ రెడ్డి గారు ఇయ్యగ్రి పేరు చేంజ్ చేసుకుని ఇవాళ ఇతను నానా తిప్పలు పెడుతూ చంపేస్తామని బెదిరింతుంటే ఏం చేయాలి? ఏమన్నా చేనేత సామాజిక వర్గం చెందిన వాళ్ళు, చేనేత కుటుంబాలంటే మాకు ఎలా ఉంటాయి? జనాలు పుట్టపుట్టలు ఉంటుంటారు మా బీసీల్లో. గొడవలు ఎవరికి రాడు మేము రోడ్డుకి. ఇతను భూమి తెప్పేసేసి, ఇతను డబ్బులు తెప్పేసేసి, అగ్రిమెంట్ తెప్పేసేసి ఈ విధంగా చేయటం ఎంతవరకు ధర్మం? పవన్ కళ్యాణ్ గారు, మీరైనా ఇప్పుడైనా జాతికి ఆలోచించి
మీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయానికి మా బీసీ సామాజిక వర్గం చెందిన వాడికి, మా చేనేత కులపోడికి, మా సేనాపతులకి జరిగిన అన్యాయం మీద ఈరోజు మండలాఫీస్ దగ్గర ఈ భవన్ నారాయణ రెడ్డి గారు చేస్తున్న ఏమంటే భవన్ నారాయణ రెడ్డి గారు, సాంబశివరావు, యలమంచి ఉమామహేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా భూమి మీద లేకుండా చేస్తారంటున్నారట. ఇదిగో మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తాం, ఏ విధంగా చేస్తారో